ఈ రోజు భారతదేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు దళితులు అయ్యారు, మైనారిటీలు అయ్యారు, బీసీలు అయ్యారు. కానీ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మన ముఖ్యమంత్రి జగన్ అన్న లాగా ధైర్యంగా నా బీసీలు, నా మైనారిటీలు, నా ఎస్సీలు, ఎస్సీలు అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఇక్కడ ముఖ్యంగా అగ్రవర్ణ పేదల దగ్గర నుంచి, బీసీల దగ్గర నుంచి, ఎస్సీల దగ్గర నుంచి, ఎస్టీల దగ్గర నుంచి ఇక్కడున్న మహిళా తల్లులందరికీ కూడా ఒకటే అడుగుతున్నానమ్మా. 2019 ముందర స్వతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు మీ అందరూ కూడా ఆలోచన చేయండి. ఈరోజు శాసనసభ్యులు కానీ, చిన్న చిన్న నాయకులు కానీ, లేదా గ్రామాల్లో ఉన్న పెద్ద నాయకులందరూ కూడా బాధపడవచ్చు. కానీ ఈరోజు మీ అందరూ కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడు, ప్రతి దళితుడు, ప్రతి బీసీ, ప్రతి మైనారిటీలో ఉన్న పేదవాడు తలెత్తుకొని బతకాలా, మా అక్క మా చెల్లి తలెత్తుకొని బతకాలా అని చెప్పి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని పెంచిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ రోజున ఇక్కడున్న అక్క చెల్లెలందరూ కూడా అడగచ్చు ఎలా అని. ఈ రోజు మిమ్మల్ని అందరూ కూడా ఒకటి అడుగుతా ఉన్నా. 2019 ముందు మీరు పెన్షన్ కావాలన్నా, ఒక అవ్వకి పెన్షన్ కావాలన్నా, ఒక వితంతు సోదరికి పెన్షన్ కావాలన్నా, లేదా ఒక చిన్న కాగితం కావాలన్నా, ఒక పథకం కావాలన్నా, మీ అందరూ కూడా ఏదో ఒక నాయకుడి ఇంటి ముందు చేతులు కట్టుకొని అయ్యా నాకు పెన్షన్ ఇవ్వండి, అయ్యా నాకు డెత్ సర్టిఫికేట్ ఇవ్వండి, లేదా నాకు ఇచ్చిన పని కావాలా, ఈ పథకం కావాలని ఇల్లు చుట్టూ తిరిగి 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 స్వతంత్రం వచ్చిన తర్వాత ఉన్న పరిస్థితులు వాస్తవం కాదని అడుగుతా ఉన్నది ఏ నాయకుడైనా. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ అక్క, ఏ చెల్లి, ఏ అన్న, ఏ తమ్ముడు, ఏ పేదవాడు కూడా తల దించుకొని ఒకరి దగ్గరికి వెళ్ళి నిలబడాల్సిన అవసరం లేదు. మీ బిడ్డ, మీ తమ్ముడుగా, మీ అన్నగా జగనన్న ఉన్నాడు అని ఈ రోజు నేరుగా వాలంటీర్ని మీ ఇంటికి పంపించి పథకాలు తీసుకొని మీరు ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళి మీరు ఇచ్చారని చెప్పాల్సిన అవసరం లేదు. మా బిడ్డ, మా అన్న, మా తమ్ముడు జగనన్న పంపించాడు మా ఇంటికి, పథకం మాకు ఇచ్చాడని చెప్పే విధంగా మీ ఆత్మ గౌరవాన్ని పెంచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎవరి దగ్గర దేహి అనాల్సిన అవసరం లేదు. నిజంగా అర్హులైతే నేరుగా వాళ్ళ ఇంటికే పథకం ఇస్తానని చెప్పిన జగనన్నను గెలిపించుకుంటామా ఆలోచన మాత్రం మీరు చేయండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా బీసీలు కానీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీలు ఆలోచించాల్సిందల్లా ఒకటే. ఏ ఒక విప్లవైనా ఒక్క అడుగుతో మొదలవుతుంది. ఆ అడుగుని 10 అడుగులు వేసుకుంటామా, లేతే ఆ వెనక 10 అడుగులు వేస్తామా అని ఆలోచించాల్సిందల్లా మన చేతుల్లోనే ఉంది. ఎందుకు చెప్తున్నానంటే నేను నెల్లూరు జిల్లా, మీ అందరికి కూడా తెలుసు, నెల్లూరు జిల్లాలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ బీసీకి మంత్రి ఇవ్వాలా. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి బీసీ మంత్రిగా జగనన్న అవకాశం ఇచ్చిన వ్యక్తిని నేను. మేము ఎక్కడికన్నా వెళ్తే చెప్తారు అన్ని పథకాలు మీకే, అన్ని పదవులు మీకే అని. అప్పుడు గర్వంగా ఉంటుంది, మా అన్న జగన్ అన్న ఉన్నాడు, మమ్మల్ని అండగా ఉంటాడు అని గర్వం మాకు ఉంటుంది. అలా కాకుండా రేపు ముఖ్యంగా బీసీలు కానీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీలు వాళ్ళని నమ్మితే ఎంత దూరమైనా పోతారు. వాళ్ళకి అవకాశం ఇస్తే ఎంత దూరమైనా సరే మన వెంట నడిచి మన నమ్మకాన్ని ఒమ్ము చేయరు అని చెప్పే వ్యక్తులు ఈరోజు జగనన్న మనల్ని నమ్మి ఈరోజు రాజకీయ పదవులు కానీ ఎవరన్నీ చెప్పినా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా నేరుగా మీ అకౌంట్లో వేసే డీబీటీ పథకాలు. కానీ ఈరోజు ఇంతమందిని వీళ్ళందరూ నా వెంట నడుస్తారు, వీళ్ళందరూ నేను చేసిన దీనికి నా వెంట నడుస్తారని మనల్ని నమ్మి 2024లో పోతా ఉన్నారు. జగనన్నని రేపు 2024లో మన భుజ స్కంధాల మీద మోసి 2024లో ఫ్యాన్ గుర్తు మీద మనం బటన్ నొక్కితే రపరపరాడాలి ఫ్యాన్ జెండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా, మళ్ళీ మన ముఖ్యమంత్రి జగనన్న చెప్పి తెలియజేస్తా ఉన్నా. నిన్న మొన్న మాట్లాడుతా ఉన్నారు, ఎవరో మారిపోతా ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్తున్నారని. కానీ ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందల్లా ఒకటే. ఈరోజు ఒకటి చెప్తా ఉన్నా, జగనన్న వీళ్ళు పోటీ చేస్తే కొన్ని కారణాల వల్ల గెలవరునో
లేకపోతే వీళ్ళకి గతంలో అవకాశాలు ఇస్తే కొంతమంది సద్వినియోగం సరిగ్గా చేసుకోలేదనో ఇంకొక శాసనసభ్యుడిని పంపించాలని ఒక ఆలోచన ఖచ్చితంగా రాజకీయ ప్రక్రియలో కొన్ని జరుగుతుంది. కానీ ఈ రోజు ఆ తెలుగుదేశం పార్టీ లేకపోతే దత్తపుత్రుడు పార్టీ సన్నాసులకు ఒకటే చెప్తా ఉన్నా, మేము పనికిరారని తీసివేసిన వాళ్ళని ఏరుకొని మీరెంత పెద్ద సన్నాసి పార్టీ అని చెప్పి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలు అడుగుతా ఉన్నారు. మీకు అభ్యర్థులు కొరవైతే మాకు అభ్యర్థులు ఎక్కువైతే 175 మందిని 175 పెట్టగలుగుతాం, కానీ 200 మంది 300 పెట్టలేము. కాబట్టి కొన్ని దగ్గర అవకాశాలు కోల్పోతే ఖాళీగా ఉన్న మీ పార్టీలు వాళ్ళని తీసుకొని అభ్యర్థులుగా పెట్టుకుంటున్న మీ పార్టీ గొప్పదా? ఈ రోజు ఫుల్ హౌస్ఫుల్ అయి టికెట్లు దొరక్క ఒక ప్రపంచంలో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్పదా అని చెప్పి రోజు అందరూ కూడా ఆలోచన చేయాలి. మీరు ఎన్ని నాటకాలు వేసినా ఎన్ని కుట్రలు పనినా రేపు రాబోయే ఎన్నికల్లో ఎన్ని మంది ఎదవ ఛానళ్లు కలిసి వచ్చినా జగన్ అన్న ఎంట్రుక కూడా పీకలేరని చెప్పి రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ బీసీలు మైనారిటీలు ఎస్సీ ఎస్టీలు అండగా ఉన్నంత మాత్రం జగన్ అన్నని ఏమీ కూడా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాకుండా ఎవడు కూడా ఆపలేడు.